ఈ ప్రోగ్రాం చూస్తున్న ప్రేక్షక మహాశీలకు, నా అభిమానులకు, హోమియోపతి అడ్మైరర్సు, వెల్ విషర్సు, ప్రమోటర్స్కు నా హృదయపూర్వక నమస్కారాలు. ఈరోజు ఈ వాతావరణం కలుషితంతో ఎన్నో ఎలర్జిక్ డిజార్డర్స్ వస్తుంటాయి. ఆ ఎలర్జిక్ డిజార్డర్స్లో ముఖ్యంగా శ్వాసకోశ సంబంధిత వ్యాధులు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి దాని గురించి తెలియపరిచేటువంటి ప్రయత్నం చేస్తాను. దాంతోపాటు సమయం ఉంటే మిగతా శ్వాసకోశ సంబంధిత వ్యాధులు కూడా కవర్ చేసేటువంటి ప్రయత్నం చేస్తా. అంటే ఎటువంటివంటే స్మోకర్స్ బ్రాంకైటిస్ అని, స్మోకర్స్ బ్రాంకైటిస్ నెగ్లెక్ట్ చేస్తే సిఓపిడిగా మారుతుందని, క్రానిక్ అబ్స్ట్రక్టివ్ పల్మోనరీ ఎయిర్వే డిజార్డర్, బ్రాంకెక్టియాసిస్ అని, ఇంతకుముందు న్యూమోనియా అటువంటివి సరిగా ట్రీట్ చేయకపోతే ఆ విధంగా లోపల పస్ ఫామ్ అయి వాతావరణం మారినప్పుడల్లా వాళ్ళకి జ్వరం రావడం, విపరీతమైనటువంటి దగ్గు, తెమడ, ఆ తెమడ కలర్స్ రావడం, ముద్దలుగా రావడం, దాంట్లో రక్తం పడడం, ఇటువంటివి ఉంటుంది. అది బ్రాంకెక్టియాసిస్ అంటారు. ఒక తేనె తెట్టె మాదిరిగా ఉంటుంది ఊపిరితిత్తుల్లో. అదేవిధంగా ఐఎల్డి అని, ఇప్పుడు ఐఎల్డి అని ఆటో ఇమ్యూన్ డిఫిషియన్సీ డిజార్డర్గా చాలామందికి వస్తుంది. ఇంటర్స్టిట్యూషనల్ పల్మోనరీ డిజార్డర్, లంగ్ డిజార్డర్స్. ఈ విధంగా మిగతా డిజార్డర్స్ను కూడా కవర్ చేసేటువంటి ప్రయత్నం చేస్తాను. మొట్టమొదట ఈ రెస్పిరేటరీ ట్రాక్ట్ డిజార్డర్స్లో, ఎలర్జిక్ డిజార్డర్స్లో ఎలర్జిక్ రైనైటిస్, ఎలర్జిక్ లారింజైటిస్, ఎలర్జిక్ ఫ్యారింజైటిస్, ఎలర్జిక్ బ్రాంకైటిస్, ఎలర్జిక్ ఆస్థమాటిక్ బ్రాంకైటిస్, చిన్నపిల్లల్లో ఎలర్జిక్ ఆస్థమాటిక్ బ్రాంకైటిస్, ఇటువంటివన్నీ మీకు హోమియోపతి వైద్య విధానంలో ఒక అద్భుతమైనటువంటి ట్రీట్మెంట్ ఉంది. చాలామంది ఏంటంటే ఈ డిజార్డర్స్కి ఇంకా ట్రీట్మెంటే లేదు అని రాజీపడి ఉంటుంటారు. అటువంటిది ఏం కాదు. ఈ రోజు నుంచి గుర్తుపెట్టుకోండి, ఇటువంటి డిజార్డర్స్కి ఈరోజు చెప్పేటువంటి అన్ని డిజార్డర్స్కు, ఏ డిజార్డర్స్ అయితే హోమియోపతి వైద్య విధానంలో 100% గ్యారంటీగా ఛాలెంజింగ్గా తగ్గుతాయో అటువంటి డిజార్డర్స్ని మీకు చెప్పేటువంటి ప్రయత్నం చేస్తా. నేను ఏ డిజార్డర్స్ ఈరోజు చెప్తానో ఆ డిజార్డర్స్ అన్నీ మీకు పర్మనెంట్గా శాశ్వతంగా తగ్గుతాయి. కనుక ఒక్కొక్కటి. ఎలర్జిక్ రైనైటిస్ అంటే ఏమిటి? ఎలర్జిక్ రైనైటిస్ అంటే ముక్కెమ్మడి నీళ్లు రావడం, తుమ్ములు రావడం, ముక్కు బ్లాక్ కావడం, గాలి ఆడకపోవడం, అంటే ఒకసారి ఓ పక్క బ్లాక్ కావడం, ఒకసారి ఇంకో పక్క బ్లాక్ కావడం, ఒక్కొక్కసారి రెండు పక్కల బ్లాక్ కావడం. దీంతో ఏమవుతుందంటే కొంతమంది చెప్తుంటారు, సార్ కర్చీపులు తడిసిపోతున్నాయి, పొద్దున్నే లేచి తుమ్మడం మొదలు పెడితే వందలుగా తుమ్ములు వస్తున్నాయి. అసలు మేము ఎంత ఇన్కన్వీనియన్స్ అంటే ఆఫీసులో పని చేయాలన్నా ఇంకో పని చేయాలన్నా కాన్సన్ట్రేట్ చేయలేకపోతున్నాం. ఎన్నో మందులు వేసుకుంటున్నాం. ఆ మందులు వేసుకుంటే అప్పుడప్పటికి టెంపరీగా ఉపశమనం ఉంటుంది కానీ పర్మనెంట్గా తగ్గేది లేదు. ఎన్ని సంవత్సరాలు బాధపడాలనేది అనుకుంటున్నాం అంటుంటారు. ఆ మందులు వేసుకుంటే కూడా మాకు మత్తుగా ఉంటుంది, నిద్ర వచ్చినట్టు ఉంటుంది, ఆఫీసులో కానీ ఇంకో రకంగా పని చేసేటప్పుడు చాలా ఇబ్బందిగా ఉంటుంది. అటువంటి ఇబ్బంది లేకుండా హోమియోపతి వైద్య విధానంలో మీకు ఎలర్జిక్ రైనైటిస్కు ఈ తుమ్ములు ఉండవు, నోస్ బ్లాక్ కాదు, ముఖ్యమైన నీళ్ళు రావు, పర్మనెంట్గా శాశ్వతంగా తగ్గుతుంది. కొంతమందికి ముక్కులో ఇవి గాలి ఆడక దాన్ని నేసల్ పాలిప్స్ అని కూడా వస్తాయి. కొంతమందికి ముక్కు బ్లాక్ అయి గురక వస్తుంది. చిన్నపిల్లల్లో గురక విపరీతంగా ఉంటుంది. ఆ గురకతో పాపం పిల్లలు నిద్రనే లేవడం, మళ్ళీ కూర్చోడం, మళ్ళీ లేవడం, మళ్ళీ కూర్చోడం, పేరెంట్స్ కూడా బాధపడుతుంటారు. ఎందుకంటే ఏమైనా ఊపిరి ఆగిపోతుంది అనేటువంటి భయంతో చూస్తూనే ఉంటారు. కనుక ఇటువంటి దానికంటే శాశ్వతంగా హోమియోపతి వైద్య విధానంలో మీకు పరిష్కారం ఉందని తెలియపరుస్తున్నా. ఇది ఖచ్చితంగా 100% నిజం. బాగా గుర్తుపెట్టుకోండి. తర్వాత ఈ గురక అనేది పెద్దవాళ్ళలో కూడా వస్తుంది. అంటే ఈ సందర్భం వచ్చింది కాబట్టి చెప్తున్నా. గురక అనేది ఎప్పుడే కానీ ఎవరే కానీ నెగ్లెక్ట్ చేయొద్దు. పెద్దవాళ్ళు కూడా, లావు ఉన్నవాళ్ళు, షుగర్ ఉన్నవాళ్ళు, బీపీ ఉన్నవాళ్ళు, పొట్ట ఉన్నవాళ్ళు, ఊబకాయం ఉన్నవాళ్ళు, ఇటువంటి వాళ్లకు ఈ గురక అనేది చాలా ప్రమాదమైనటువంటి పరిస్థితికి తీసుకెళ్తుంది అనేది చెప్తుంటారు. కార్డియాక్ అరెస్ట్ అనేది. మిమ్మల్ని భయపెడుతున్నాను కాదు, దీనికి పరిష్కారం లేదు. సిప్యాప్ పెట్టుకుంటున్నాం, ఇది పెట్టుకుంటున్నాం, అది చేస్తున్నాం అనుకుంటున్నాం. అటువంటిది ఏది అవసరం లేకుండా, ఆపరేషన్ అవసరం లేకుండా హోమియోపతి వైద్య విధానంలో మీకు పర్మనెంట్గా గురక కొద్ది రోజులనే తగ్గుతుంది. మీకు 10-15 రోజులు 20 రోజులనే మార్పు వస్తుంది. కంప్లీట్గా 2-3 నెలలు తగ్గుతుంది. అయినా కానీ కూడా కొన్ని నెలలు వాడారంటే మీకు జీవితంలో అది రాదు. చాలామంది ఏమంటుంటారంటే, సార్ ఇది ఈ నేసల్ డిశ్చార్జి తుమ్ములు తర్వాత కొద్ది రోజులకు ఇట్లా తుమ్మితే ముఖ్యమ్మడి తెల్లగా మ్యూకస్ వస్తుంది సార్, చీమిడి, అది అంత ఎక్కడి నుంచి వస్తుందో మాకే ఆశ్చర్యం అనిపిస్తుంది. అది కొద్ది రోజులున్న తర్వాత సెకండరీ ఇన్ఫెక్షన్ వచ్చింది అనుకోండి, దానికి అది ఎల్లోగా కావడం, బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ వస్తే అంటే పసుపచ్చగా రావడం. ఇంకా కొద్ది రోజులు అయిందంటే ఆ ముఖ్యమ్మడి వచ్చేటువంటి డిశ్చార్జ్ ఉంటుంది, నేసల్ డిశ్చార్జ్, అది గ్రీన్గా టర్న్ కావడం, అంటే ఆకుపచ్చగా. ఈ విధంగా ఎందుకంటే ఫంగస్ ఇన్ఫెక్షన్ తోడైందని.
సో ఇటువంటి అవస్థలంతా పడుతుంటారు. అప్పుడు వాళ్ళకేంటంటే వాళ్ళకి స్మెల్ కూడా తెలియదు కొంతమందికి అది విపరీతమైన దుర్వాసన వస్తుంటుంది. అంటే ఫంగస్ ఇన్ఫెక్షన్ వచ్చిందని. ఫంగస్ ఇన్ఫెక్షన్ ఎప్పుడైతే వచ్చిందో అప్పుడు నేసల్ పాలిప్స్ అనేటివి అంటే మాంసం గ్రోత్ అంటారు చూడండి, అటువంటి ఎక్స్ట్రా గ్రోత్ వస్తుంది లోపల. దాని గురించి కూడా చెప్తా నేను. కనుక ఇటువంటి దానికంతా హోమియోపతి వైద్య విధానంలో మీకు పర్మనెంట్గా పరిష్కారం ఉంది. చాలామంది దీంట్లో ఏమంటారు, సార్ మాకు సెప్టోప్లాస్టీ చేశారు సార్, ముక్కు వంకర ఉందంట, బోను వంకర ఉందంట, దీనివల్లనే వస్తుందంట. అంటే ముక్కు వంకర ఉన్నందువల్ల మీకు తుమ్ములు రాలేదు, ఎలర్జీ ఉన్నందువల్ల మీకు తుమ్ములు వచ్చినాయి. తుమ్ములు వచ్చినందువల్ల మీకు లోపల ఉన్నటువంటి మ్యూకస్ మెంబ్రేను థిక్గా అయింది. మ్యూకస్ మెంబ్రేన్ థిక్గా ఉన్నందువల్ల అక్కడ నోస్ బ్లాక్ అవుతుంది. అది అంటే ఎలర్జీ తగ్గితే కానీ మీకు ముక్కు వంకర చక్కగా చేసినా కానీ కూడా కాదు. ముక్కు వంకర సహజం, అది మీరేం వరి కావద్దు. చాలామంది చెప్తుంటారు సార్ సెప్టోప్లాస్టీ అని, తర్వాత ఇది చేయించాము మళ్ళీ వస్తుందన్నారు. మళ్ళీ వాళ్ళు కూడా చెప్పారు సార్ మాకు ఇదేం పర్మనెంట్ కాదు, వస్తూనే ఉంటుంది, మీరు చేయించుకుంటూనే ఉండాలని. అటువంటి అవసరం లేకుండా హోమియోపతి వైద్య విధానంలో మీకు పర్మనెంట్గా తగ్గుతుంది. కాబట్టి ఎందుకంటే నేను ఇది గవర్నమెంట్ హోమియోపతిక్ హాస్పిటల్లో నేసో రెస్పిరేటరీ డిజార్డర్స్ అంటే ఆస్తమా, ఎలర్జీ, సైనసైటిస్, బ్రాంకైటిస్ ఈ డిజార్డర్స్లో రీసెర్చ్ చేసి ఆ అనుభవంతో మీకు చెప్తున్నా. దీనిలకు పర్మనెంట్ పరిష్కారం హోమియోపతి వైద్య విధానంలో ఉంది. ఇదే నెగ్లెక్ట్ చేసామనుకోండి తర్వాత సైనసైటిస్ అని. అంటే సైనసైటిస్ అంటే బోన్స్లో గాలి గదులు ఉంటాయి. ఈ గాలి గదుల్లో ఎయిర్ ఉంటుంది. ఆ ఎయిర్ బదులు ఇప్పుడు తుమ్ములు వస్తాయి కదా, ఇవంతా పోయి ఇక్కడ చేరుకొని వాళ్ళకు విపరీతమైనటువంటి తలనొప్పి వస్తుంది. ఇక్కడ 4 పెయిర్స్ ఉంటుంది, మ్యాగ్జిలరీ సైనసస్ అని, ఫ్రాంటల్ సైనసస్ అని, ఇథమాయిడల్ అని, స్పీనాయిడల్ అని. కానీ మెయిన్గా అయితే మ్యాగ్జిలరీ సైనసైటిస్, ఫ్రాంటల్ సైనసైటిస్ చాలామందికి ఉంటుంది. దీంట్లో ఎప్పుడైతే వాటర్ చేరిందో వాటర్ చేరిన కొద్ది రోజులకే అక్కడ బ్యాక్టీరియా వస్తుంది. బ్యాక్టీరియా వచ్చిందనుకో అది పస్ ఫామ్ అవుతుంది. వాళ్ళకి విపరీతమైనటువంటి తలనొప్పి ఇట్ట ముందుకేస్తే అసలు తల ఊడిపడిపోతుంది ఏమన్నట్లు ఉంటుంది. ఆ విధమైనటువంటి తలనొప్పికి వాళ్ళు కాన్సన్ట్రేట్ చేయలేక చాలా అవస్థపడుతుంటారు. దాన్ని ఆపరేషన్ చేయించాము సార్, మేము సైనస్ క్లీన్ చేస్తే తగ్గుతుందని. అంటే సైనస్ క్లీన్ చేస్తే తగ్గుతుంది, కానీ మళ్ళీ రేపు పొద్దున నీకు తుమ్ములు వస్తున్నాయి కదా, ఎలర్జీ ఉంది కదా, దానివల్ల ఏమవుతుందంటే మళ్ళీ ఈ సెక్రిషన్స్ అంతా పోయి మళ్ళీ సైనసెస్లో చేరుకొని మళ్ళీ ఫస్ట్ ఫామ్ అయ్యి మళ్ళీ సైనసైటిస్, మళ్ళీ హెడేక్ వస్తుంది. అందుకొరకు ఇది కాదు శాశ్వత పరిష్కారం. హోమియోపతి వైద్య విధానంతో మీకు ఎలర్జిక్ టెండెన్సీయే లేకుండా చేస్తాం కాబట్టి మీకు సైనసైటిస్ బాధ ఉండదు. 100% సైనసైటిస్ బ్రహ్మాండంగా హోమియోపతి వైద్య విధానంలో తగ్గుతుంది. ఈరోజు చెప్పేటువంటి కంప్లైంట్స్కి అంతా హోమియోపతి రామబాణం మాదిరిగా పనిచేస్తుంది, గుర్తుపెట్టుకోండి మీరు. కనుక ఈ సైనసైటిస్ అవి క్లీన్ చేస్తే ఏమవుతుంది సార్, ఇంకా వెడల్పు అవుతాయి, తర్వాత ఇంకా ఎక్కువ అక్యుములేట్ అవుతుంది. ఈ విధంగా ఈ సైనసైటిస్ ఉన్న వాళ్ళు ఇదే విధంగా నెగ్లెక్ట్ చేశారనుకోండి, నేసల్ పాలిప్స్ అని ఫంగస్ ఇన్ఫెక్షన్ వచ్చి ముక్కులేంచి అవి తెల్లగా వస్తూ ఉంటాయి. అది కొంతమంది గ్రోత్ బయటకు కూడా వస్తుంది. దాన్ని ఆపరేషన్ చేస్తారు, మళ్ళీ వస్తుంది, మళ్ళీ ఆపరేషన్ చేస్తారు, మళ్ళీ వెళ్ళారనుకోండి అది పొద్దాక ఆపరేషన్ చేయకూడదమ్మా, చేస్తే అది క్యాన్సర్గా మారుతుందని చెప్తారు. కనుక మీరు అది ఆపరేషన్ అవసరం లేకుండా నేసల్ పాలిప్స్ కూడా అద్భుతంగా హోమియోపతి వైద్య విధానంలో తగ్గుతుంది. బాగా గుర్తుపెట్టుకోండి ఇక్కడ. తర్వాత ఈ తలనొప్పి చాలామంది ఏంటంటే మైగ్రేన్ ఉన్న వాళ్ళు కూడా సైనసైటిస్ అని వస్తారు. మైగ్రేన్ హెడేక్ అనేది మీకు తెలుసు. ఎండకి వెళ్ళినా, ప్రయాణం చేసినా, ఫంక్షన్స్కి వెళ్ళినా, టీవీ చూసినా, జర్నీ చేసినా, తర్వాత మామూలుగా నిద్ర లేకపోయినా, ఉపవాసం ఉన్న ఇటువంటి వాళ్ళకు విపరీతంగా వచ్చి వాళ్ళ ఆ తలనొప్పికి తట్టుకోలేక డార్క్ రూమ్లో వండుకోవడం, వామిటింగ్ సెన్సేషన్ రావడం, వామిటింగ్ ఫోర్స్ఫుల్గా చేసుకోవడం ఇటువంటి. అంటే ఈ సందర్భంలో ఏంటంటే సైనసైటిస్కి తో పాటు హెడేక్, మైగ్రేన్ కూడా అసోసియేటెడ్గా ఉన్నా కానీ కూడా మీకు 100% ఛాలెంజింగ్గా హోమియోపతిలో తగ్గుతుంది. సైనసైటిస్ హెడేక్ కానివ్వండి, మైగ్రేన్ హెడేక్ కానివ్వండి. తర్వాత ఇవే ఇంకో రకంగా ఎలర్జీ కిందికి దిగింది అనుకోండి, నోసు నుంచి కిందికి దిగితే కొంతమంది నాలుకను అంగటికి టచ్ చేసి ఇట్లా గోకుతూ ఉంటారు, కొంత సౌండ్ చేస్తుంటారు, కిచ్ 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 అనే సౌండ్. త్రోట్లో ఎప్పుడు వాళ్ళు ఒక ఇరిటేషన్తో, అంటే కళ్ళు దురద, ముక్కు దురద, చెవులు దురద, గొంతు దురద, లంగ్స్ దురద, ఇవన్నీ దురదతోనే. ఇవన్నీ ఒక ఎలర్జిక్ రియాక్షన్ బాడీలో ఉంటుంది కాబట్టి ఆ విధంగా చేస్తారు వాళ్ళు. కొంతమంది ఇదే ఉండి ఎలర్జిక్ లారింజైటిస్ అంటారు. అంటే అక్కడ వాయిస్ బాక్స్ ఉంటుంది, వోకల్ కార్డ్స్ ఉంటాయి, విపరీతమైన దగ్గు. ఈ దగ్గుతో ఏమవుతుందంటే కొంతమందికి దగ్గి 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 గొంతు బొంగురు పోతుంది. గొంతు బొంగురు పోయి కొంచెం నీళ్లు తాగాల్సి వస్తుంది దగ్గినప్పుడల్లా. కొంతమంది దగ్గి దగ్గి కింద పడిపోతారు, దాంతో స్కాఫ్ సింకోప్ అంటారు. ఈ దగ్గుతోని లోపల ప్రెషర్ పెరిగి ఒక్కసారి కింద పడతారు. చాలా ప్రమాదమైనటువంటి పరిస్థితి మాదిరి కనపడుతుంది అది.
తర్వాత ఈ దగ్గినప్పుడల్లా ఆడవాళ్ళలో చాలామందికి ఆడవాళ్ళలో దగ్గినా తుమ్మినా మూత్రం పడుతుంటుంది. అదేదో యూరినరీ బ్లాడర్ ప్రాబ్లం అనుకుంటారు, కానీ యూరినరీ బ్లాడర్ ప్రాబ్లం కాదు అది. ఈ విధంగా ఫోర్స్ఫుల్గా దగ్గినప్పుడు ఆ బ్లాడర్ మీద ప్రెషర్ పడి ఆ విధంగా యూరిన్ వస్తుంది. దానికి కూడా పరిష్కారం ఉంది. హోర్స్నెస్ ఆఫ్ వాయిస్ అంటారు. ఈ విధంగా ఎలర్జిక్ డిజార్డర్స్ ఉండి ప్రొఫెషనల్ హోర్స్నెస్సే కాదు, ఎలర్జిక్ వల్ల కూడా హోర్స్నెస్ ఆఫ్ వాయిస్ వస్తుంది. అంటే గొంతు బొంగురు పోవడం. ఈ గొంతు బొంగురు పోవడం అనేది కూడా ఎలర్జిక్ డిజార్డర్స్ వల్ల వస్తే పర్మనెంట్గా తగ్గుతుంది. కొంతమందికి ఎలర్జీ లేకపోయినా కూడా గొంతు బొంగురు పోతుంటుంది. ప్రొఫెషనల్ హోర్స్నెస్ ఆఫ్ వాయిస్ అంటారు. అంటే లెక్చరర్స్ కానీ, టీచర్స్ కానీ, పబ్లిక్ స్పీకర్స్ కానీ, లాయర్స్ కానీ, ఇటువంటి వాళ్ళంతా ఏంటంటే సింగర్స్ కానీ, పాటలు పాడేటోళ్ళు, వాళ్లకు ఎక్కువ వోకల్ కార్డ్స్ అంటే వాయిస్ బాక్స్లో ఉన్నటువంటి వోకల్ కార్డ్స్ అనే దాన్ని ఎక్కువ ఉపయోగిస్తారు కాబట్టి వాయిస్ కంప్లీట్గా పోతుంది, మాట్లాడలేరు. అటువంటి వాళ్లకు వాయిస్ రెస్ట్ అంటారు. అంటే మాట్లాడకుండా ఉండండి. మీరు వాయిస్ రెస్ట్ తీసుకోవాల్సిన అవసరం లేదు, ఏం బాధపడాల్సిన అవసరం లేదు. అద్భుతంగా హోమియోపతి వైద్య విధానంలో మీకు 1 వీక్ 10 డేస్లోనే బ్రహ్మాండమైనటువంటి రిజల్ట్స్ ఉన్నాయి హోమియోపతిలో. ఇప్పుడు నేను చెప్పేటువంటి డిజార్డర్స్కి అంతా మీరు అసలు ఆశ్చర్యపోతారు. కొంతమంది 1 డోస్తో తగ్గిందన్న వాళ్ళు ఉన్నారు, 1 వీక్లో తగ్గిపోయినాయి సార్ పర్మనెంట్గా అంటే మళ్ళీ ఏళ్ళ తరబడి కూడా రాలేదు. ఆ విధంగా 1 మంత్లో తగ్గిపోయింది సార్ మీ మందులు ఇచ్చిన తర్వాత, మిగతాయి వాడలేదనేటువంటి సందర్భాలు, ఆ రికార్డెడ్ ఎవిడెన్సెస్ నా దగ్గర ఉన్నాయి. కనుక మీరు వచ్చి ఎప్పుడైనా కానీ కూడా అవి వెరిఫై చేసుకొని చూస్తే మీకు ఒక సంతోషం అనిపిస్తుంది, నాకు కూడా సంతోషం అనిపిస్తుంది. కనుక ఇటువంటి డిజార్డర్స్కు ఈ హోర్స్నెస్ ఆఫ్ వాయిస్ వోకల్ కార్డ్స్లో నాడ్యూల్స్ అని వస్తాయి. నాడ్యూల్స్ ఆపరేషన్ చేస్తారు, మళ్ళీ వస్తుంది, మళ్ళీ నాడ్యూల్స్ ఆపరేషన్ చేస్తారు, మళ్ళీ వస్తుంది. అటువంటి దానికి కూడా హోమియోపతిలో పరిష్కారం ఉంది. తర్వాత కళ్ళు దురద, విపరీతమైన దురదలు పెడతాయి. కళ్ళు మంటలు, కళ్ళెమని నీళ్లు కావడం, తర్వాత వాళ్ళు సూర్యరశ్మిని చూడలేరు, ఎండను చూడలేరు, వెలుగును చూడలేరు. ఇటువంటిది ఇవే కానీ చిన్నపిల్లలు వచ్చిందనుకోండి, వాళ్ళ కళ్ళు డస్కీగా అయిపోతుంది. అది ఏ విధంగా ఉంటుందంటే వాళ్ళు చూస్తేనే కళ్ళు ఏదో ఒక రకంగా ఈ మామూలు కలర్స్ కాకుండా, ఎర్రగా కాకుండా, నల్లగా కాకుండా ఉంటాయి. ఆ విధంగా వాళ్ళు చూడలేరు పిల్లలు. కూలింగ్ గ్లాసెస్ పెట్టుకోండి పిల్లలకు అంటారు. కూలింగ్ గ్లాసెస్ మంచివే, కానీ డ్రాప్స్ కంటిన్యూగా వేస్తున్నాం సార్, అసలు ఏం డ్రాప్స్ వేస్తున్నామో ఏమో, స్టీరాయిడ్స్ కూడా ఇస్తున్నారట, మా ఓనికి తగ్గలేదు. మా పిల్లలకు కొంత వయసు వస్తే తగ్గుతుంది అంటున్నారు, ఎంత వయసు వచ్చినా తగ్గుతలేదు. ఇంకా 18 ఏళ్ళు వచ్చినాయి, 20 ఏళ్ళు వచ్చినాయి, చిన్నప్పటి నుంచి అవస్థపడదు. అటువంటి దానిలకు కూడా హోమియోపతి వైద్య విధానంలో మీకు పర్మనెంట్గా శాశ్వతంగా పరిష్కారం ఉంది. ఎలర్జిక్ కంజంక్టివైటిస్ మాదిరిగా. కొంతమందికి చెవులో దురద, ఆ చెవులో దురద వచ్చి రాను చెవులో బ్లాక్ అయిపోతుంది, చెవు వినికిడి ఉండదు, ఆ బ్లాక్ అయిపోయి వాళ్ళకి సౌండే రాదు. కొంతమందికి ఇదేమవుతుందంటే ఒక సౌండ్ వస్తుంది లోపల. ఏం సౌండ్? దాన్ని టినిటస్ అంటారు. టినిటస్ అంటే బజ్జింగ్ ఇన్ ద ఇయర్స్ అంటారు. పర్మనెంట్గా తగ్గుతుంది. చాలామంది చెప్తుంటారు సార్ మేము ఇవి తీసుకున్నామని, వాళ్ళు అసలు డ్రగ్స్ నేమ్స్ కూడా చెప్తున్నారు. మేము వర్టిన్ తీసుకున్నాం, స్టుజిరాను, డిజిరాను ఇవన్నీ తీసుకుంటున్నాం సార్, తీసుకుంటున్నా వస్తూనే ఉంది, ఎన్నాళ్ళని తీసుకోవాలి, ఒక్కరోజు తీసుకోకపోతే మళ్ళీ చక్కెర వచ్చి పడిపోతాం. దానికి కూడా హోమియోపతి వైద్య విధానంలో మీకు పరిష్కారం ఉంది. తర్వాత ఎలర్జిక్ ఆస్థమాటిక్ బ్రాంకైటిస్ అంటారు. ఇది ఎలర్జీ అంటే ఆస్తమా, ఉబ్బసం అంటారు చూడండి. ఈ ఎలర్జీ ఏమవుతుందంటే రాను ఈ థ్రోట్ నుంచి లంగ్స్ లేక్ దిగుతుంది. లంగ్స్ లేక్ ఎప్పుడైతే దిగుతుందో లంగ్స్లో ఉన్నటువంటి బ్రాంక్యూల్స్ నేరో అయిపోయి అక్కడ ఉన్నటువంటి మ్యూకస్ మెంబ్రేన్ థిక్గా అయ్యి ఆక్సిజన్ ఎంట్రన్స్ ఎప్పుడైతే మామూలుగా ఫోర్స్ఫుల్గా నేరో ఉన్న దాని ఎమ్మడి వెళ్తుందో ఒక విజిల్ మాదిరిగా సౌండ్ వస్తుంది. దాన్నే పిల్లి కూతలు అంటారు. ఆయాసపడతారు, ఎందుకంటే ఆక్సిజన్ లోపలికి వెళ్ళదు, కార్బన్ డైఆక్సైడ్ బయటికి రాదు, ఈ డొక్కలు ఎగిరేస్తూ ఉంటారు. వాళ్లకు ఇవి సీజనల్గా వస్తుంది. ఈ ఎలర్జీస్ అంతా సీజనల్గా చాలామందికి ఆస్తమా ఏది ఫస్ట్ వింటర్ సీజన్లో స్టార్ట్ అవుతుంది, కొన్ని సంవత్సరాలకు రెయినీ సీజన్లో వస్తుంది, కొన్ని సంవత్సరాలకు సమ్మర్ సీజన్లో వస్తుంది. ఇట్ బికమ్స్ పెరీనియల్, అంటే త్రూఅవుట్ ఇంకా మొత్తం జీవితాంతం అంతానే ఉంటుంది. కనుక ఇటువంటి వాళ్ళకు కూడా హోమియోపతి వైద్య విధానంలో ఈ రోజు నుంచి మీరు గుర్తుపెట్టుకోండి, ఆస్తమా, ఎలర్జీ, సైనసైటిస్, బ్రాంకైటిస్కు ఛాలెంజింగ్గా హోమియోపతి వైద్య విధానంలో పర్మనెంట్గా శాశ్వతంగా ఉండి రాజీ పడొద్దు. దానికి మందులు లేవని అనుకోవద్దు. ఎన్నో స్టీరాయిడ్స్ తీసుకుంటున్నాం, యాంటీబయాటిక్స్ తీసుకుంటున్నాం, యాంటీ ఎలర్జీస్కి తీసుకుంటున్నాం సార్, వీక్ అయిపోయినాం మేము, అసలు దీనికి పరిష్కారం లేదనుకుంటున్నాం. ఈ మందులు వాడేటప్పుడు మిగతా మందులు వాడొచ్చు టెంపరీగా, వెంటనే స్టాప్ చేయాల్సిన అవసరం లేదు. రాను మన మందులతో మార్పు వచ్చిన తర్వాత మీరు దాన్ని తగ్గించుకుంటారండి. ఈ మందులు ఎలా అంటే ఈ పేషెంట్ ఎలా ఉంటారు? మోస్ట్లీ వీళ్ళకు మధ్యరాత్రి తర్వాత స్టార్ట్ అవుతుంది ఆస్తమా, ఆయాసం. వాళ్ళు ఏంటంటే పండుకోలేరు, పండుకుంటే ఎక్కువ అవుతుంది, కూర్చొని ఇట్లా పెట్టుకొని ఇట్లా ఆయాసపడుతుంటారు, డొక్కలు లోపలికి పోతుంటాయి, గుంట పడుతుంది. పిల్లల్లో కూడా మీరు క్లియర్గా చూడొచ్చు. వాళ్ళకు పక్క సెల్ఫ్లు అంటారు, తర్వాత ముగుళ్ళు అంటారు, తర్వాత మామూలుగా బాలుబ్బుసము, పాలుబ్బుసం అంటుంటారు.
కనుక వీళ్ళకి ఏంటంటే రాత్రిపూట కూర్చుంటారు, మెత్తలు పెట్టుకొని కూర్చుంటారు, దిండ్లు పెట్టుకొని ఇట్లా, ఎందుకంటే వాళ్ళు పండుకోలేరు, ఆయాసపడుతుంటారు. ఎవరన్నా చూస్తే ఎక్కడ ఊపిరి ఆగిపోతుంది అనిపిస్తుంది. పేషెంట్ కూడా ఏమంటారు, ఈ నరకం ఇంత నరకం అనుభవిస్తున్నాం నాయనా, ఇది ఎవరికి శత్రువు కూడా రాకూడదు అన్నటువంటిది ఉంటుంది. ఎందుకంటే ఎప్పుడు ఊపిరి ఆగిపోతుంది అన్నటువంటిది వాళ్ళకు వచ్చేస్తుంది. కనుక ఇటువంటి దానిలకు పరిష్కారం హోమియోపతిలో ఉంది అనేది చాలామంది తెలియదు. కాబట్టి ఇది ఒక అద్భుతమైనటువంటి ట్రీట్మెంటు. భగవంతుడు నా చేత మీకు, ఎందుకనంటే నన్ను ఈ హోమియోపతి వైద్య విధానానికి దేవుడు తీసుకొచ్చి ఆ విధంగా మీకు ఈ మెడిసిన్ ఇప్పించి ఈ మెడిసిన్తో మిమ్మల్ని బాగు చేయించి ఆ పుణ్యం నాకు వస్తుందనేటువంటిది నా నమ్మకం. ఎవరికి అవగాహన లేదు కాబట్టి మీ అందరూ ఇది తెలుసుకొని బెనిఫిట్ పొంది పర్మనెంట్గా శాశ్వతంగా దీనికి ఒక పరిష్కారం ఉందనేది మీరు తెలుసుకోవాలనేటువంటి ఉద్దేశంతో చెప్తున్నా. తర్వాత చిన్నపిల్లల్లో ఇది విపరీతమైనటువంటి ఆస్తమా వస్తుంది. వాళ్ళకు తల్లిదండ్రులు ఎంత అవస్థపడుతున్నారు. నెలలో 4-5 సార్లు సార్ బాబును అడ్మిట్ చేయాల్సి వస్తుంది, జ్వరం వస్తుంది, దగ్గు వస్తుంది, యాంటీబయాటిక్స్ వేస్తున్నారు, స్టీరాయిడ్స్ ఇస్తున్నారు, ఇన్హేలర్స్ పెడుతున్నాం, బ్రాంకోడైలేటర్స్ ఇస్తున్నాం, తర్వాత నెబులైజేషన్ ఇస్తున్నాం, స్పేసర్ పెడుతున్నాం, ఏదేదో చెప్తుంటారు. అంటే వాళ్ళకంతా అంత నాలెడ్జ్ వచ్చేసింది. కానీ వాళ్ళు రాత్రంతా మేల్కొని ఉండి భయపడి ఈ బిజీ లైఫ్లో ఈ రకంగా ఉన్నటువంటి పోటీ ప్రపంచంలో వాళ్ళకు నిద్ర తక్కువైతే ఎట్టుంటుంది చూడండి. పేరెంట్స్కు అంత అవస్థ పడుతుంటారు. మా దగ్గరికి వచ్చిన తర్వాత పర్టికులర్గా ఈ కేసెస్ సార్ మీ దగ్గరికి వచ్చిన తర్వాత మళ్ళీ మేము వేరే హాస్పిటల్కి వెళ్ళవలసిన అవసరమే లేకుండా పోయింది. ఇది మీరు దేవుడు లెక్క దొరికినారు మాకు వాళ్ళు చెప్పిన వాళ్ళకు నేను చాలా కృతజ్ఞత చెప్తున్నాను. ఎందుకంటే మాకు తెలియదు, ఇది చాలా అవస్థపడ. అటువంటి వాళ్ళకు పిల్లలకు ఎలర్జిక్ ఆస్తమాటిక్ బ్రాంకైటిస్ కొద్ది రోజులు ఉంటే తగ్గుతుంది, 5 ఏళ్ళకి తగ్గుతుంది, 7 ఏళ్ళకి తగ్గుతుంది, 9 ఏళ్ళకి తగ్గుతుంది, 10 ఏళ్ళకి తగ్గుతుంది, అదంతా తగ్గదు. ఎందుకంటే ఇప్పుడు వాతావరణం అంతా కలుషితంతో అటువంటి జరగదు. కాబట్టి మీరు ఖచ్చితంగా చిన్నపిల్లలకు చిన్నపిల్లలకు హోమియోపతి మందులు వాడచ్చా? చిన్నపిల్లలకు వాడాలి. ఎందుకంటే దీంట్లో సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు, యాంటీబయాటిక్స్ ఉండవు, స్టీరాయిడ్స్ ఉండవు, ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. మీరే చూడండి, కొద్ది రోజులు ప్రయత్నం చేయండి. దీనివల్ల మీకు నష్టం ఉండదు, ఎక్కువ ఛార్జెస్ ఉండవు మీకేం. కనుక పిల్లలు స్కూల్ పొద్దున్నే లేయాలి, వాళ్ళు తినరు, సరిగ్గా తినక వెళ్తూనే ఉంటారు స్కూల్కి వెళ్ళి పొద్దున వెళ్ళాలి. తర్వాత అక్కడనేమో ఫ్యాన్ అందరికి ఒకటే స్పీడ్ ఉంటుంది, వాళ్ళు అక్కడ అవస్థ పడుతుంటారు. ఇంటికి రావాలి, నిద్ర ఉండదు, తిండి ఉండదు, అవస్థ పడుతుంటారు. దీనికి పర్మనెంట్గా అందుకే వీళ్ళు అసోసియేటెడ్గా ఏముంటుందంటే వీళ్ళకు ఎటోపిక్ డెర్మటైటిస్ అని ఉంటుంది. ఈ పిల్లలకు వాళ్ళ వంశంలో ఎవరికైనా కానీ ఆస్తమా, ఎలర్జీ, ఇస్నోఫీలియా కానీ ఉందంటే ఈ పిల్లలకు ముందు స్కిన్ డిసీజ్గా స్టార్ట్ అయ్యింది. ఇదంతా దురదలు పెట్టి విపరీతంగా బాధపడుతుంటారు. దానంతకు అదే తగ్గుతుంటారు, అట్లేం తగ్గదు. అది ఉందంటే ఆస్తమా వస్తుంది, ఆస్తమా తగ్గిందంటే మళ్ళీ ఇది వస్తుంది, ఇది తగ్గిందంటే అది వస్తుంది. ఒక్కొక్కసారి 2 కంబైన్డ్గా కూడా ఉండొచ్చు. కనుక దీనికి ఎటోపిక్ ఆస్తమా, ఎటోపిక్ డెర్మటైటిస్, ఎటోపిక్ ఎగ్జిమా అంటారు. ఇదైతే అమెరికాలో చాలామంది పిల్లలు అక్కడ ఫాల్ సీజను, స్ప్రింగ్ సీజన్ అని చాలా అవస్థపడుతుంటారు. పేరెంట్స్ ఎన్ని ఆయింట్మెంట్స్ అప్లై చేసినా, ఎన్ని స్టీరాయిడ్స్ ఇచ్చినా, ఎన్ని యాంటీ అలర్జిక్ డ్రగ్స్ ఇచ్చినా తగ్గదని చాలా అసలు విపరీతంగా ఉంటుంది. అది వాళ్ళ గ్రాండ్ పేరెంట్స్ ఇక్కడ నుండి ఈ మందులు తీసుకుపోయి డాక్టర్స్ కూడా వాళ్ళ పిల్లలకు తీసుకుపోయి, అలోపతి డాక్టర్స్ కూడా ఎంతోమంది ఉన్నారు. నేను సమయం ఉంటే మీకు అన్నీ తెలియపరుస్తాను నేను. ఈ విధంగా వాళ్ళందరూ బ్రహ్మాండంగా ఉన్నారు. అంటే నేను చెప్పేది ఏమిటంటే చిన్నపిల్లలకు కానీ ఆస్తమా, ఎలర్జీ, టాన్సిలైటిస్, ఎడినాయిడ్స్ ఇవన్నీ ఏమొచ్చినా కానీ కూడా ఎటోపిక్ ఎగ్జిమా ఉన్నా కానీ కూడా బ్రహ్మాండంగా తగ్గుతుంది. అంటే ఎలర్జిక్. ఈ ఎలర్జీ వల్ల కొంతమందికి స్కిన్ డిసీజ్ వస్తుంది, అర్టికేరియా అంటారు, పైత్యం దద్దులు అంటారు చూడండి. ఆ పైత్యం దద్దులు వస్తే ఒక్కొక్కసారి అది సీరియస్ కూడా కావచ్చు. అక్కడ కొన్ని ఏరియాలో అయితే ఎపిపెన్ అని పెట్టుకుంటారు అమెరికాలో, ఇక్కడైతే మాత్రం మన వాళ్ళు మామూలుగా చూస్తుంటారు అనుకోండి. దాన్ని నెగ్లెక్ట్ చేయొద్దు. అది గాన ఉందంటే అర్టికేరియా. అసలు ఇది ఏమిటి అంటే హిస్టమిన్ అనేటువంటిది ఎలర్జిక్ డిజార్డర్స్లో ఏమవుతుందంటే బాడీ స్పందన, అతిస్పందనతోని WBC అనేది మన వైట్ బ్లడ్ సెల్స్ అంటాము, తెల్ల రక్త కణాల్లో ఉన్నటువంటి ఈస్నోఫిల్స్ ఎక్కువై ఆ ఈస్నోఫిల్స్ బర్స్ట్ అయినందువల్ల ఈస్నోఫిల్స్ నుంచి వచ్చినటువంటి హిస్టమిన్ ఎక్కడైతే డిపాజిట్ అవుతుందో అక్కడ ఈ రకమైనటువంటి రియాక్షన్ వస్తుంది. అంటే మన బాడీలోకి ఎలర్జెన్స్, డస్ట్ కానీ, స్వీట్స్ కానీ, ఫ్రూట్స్ కానీ, కూల్ డ్రింక్స్ కానీ ఏ దాని ద్వారా కానీ లోపలికి ఎలర్జెన్స్ ప్రవేశించినాయి అనుకోండి, ఆ ఎలర్జెన్స్ను బయటికి పంపించడానికి బాడీ ఈ విధంగా అతిస్పందనతో రియాక్ట్ అవుతుంది. ఈ రియాక్ట్ కావడంతో ఈస్నోఫిల్స్ ఎక్కువైతాయి. ఈస్నోఫిల్స్ ఎక్కువై IG అనే యాంటీబాడీస్ కూడా ఎక్కువైతాయి. అప్పుడు మీరు ఇటువంటి అవస్థలు, అంటే అది ఎక్కడ డిపాజిట్ అయితే అక్కడ స్కిన్లో డిపాజిట్ అయితే పైత్యం దద్దులు, ముక్కుల డిపాజిట్ అయితే తుమ్ములు, గొంతుల డిపాజిట్ అయితే దగ్గు, అదే లంగ్స్ల డిపాజిట్ అయితే ఆస్తమా, ఈ విధమైనటువంటిది. దీనికి కారణాలు ఏంటి, ఎందుకు వస్తుంది అని అంటే చాలా కారణాలు ఉన్నాయి. ఎట్లా అవాయిడ్ చేయాలి సార్, ఏమేమి అవాయిడ్ చేయాలంటారు. ఏమేమి అవాయిడ్ చేస్తారు, మీరు ఏం అవాయిడ్ చేయలేరు. ఎందుకంటే సన్, అండర్నీత్ ద సన్ ఎవ్రీథింగ్ ఈజ్ ఎలర్జిక్. సూర్యుని కింద ఉన్న ఏదే కానీ ఎలర్జిక్ అన్నట్టే చెప్తారు. ఎందుకు అనండి, ఇప్పుడు ఎక్కడో వాతావరణం విశాఖపట్నంలోనో, నెల్లూరులోనో
మామూలుగా మీకు వర్షం పడింది అనుకోండి, తుఫాన్ వచ్చింది అనుకోండి, ఈడ వీళ్ళని చూస్తేనే చెప్పొచ్చు వీళ్ళు ఇంకా మొదలు అవుతుంది దగ్గు, దమ్ము, తుమ్ములు, ఆయాసం, నోస్ బ్లాక్ కావడం ఇటువంటివి. అంటే ఏమిటిది, అక్కడ వాతావరణానికి దీనికి అంత రియాక్ట్ అవుతుంది. పిల్లలకు మబ్బులు వచ్చినాయి అనుకోండి, మేఘాలు ఇమీడియట్గా వచ్చేస్తుంది. కనుక దీన్ని ఎన్నైనా అవాయిడ్ చేస్తారు. ఏమేమి ఉంటాయి సార్ అంటే ఇప్పుడు చెప్తే మీరు ఆశ్చర్యపోతారు. దీన్ని మీరు అవాయిడ్ చేయాల్సిన అవసరం లేదు. ఇది అవాయిడ్ చేయకుండా కూడా మీకు హోమియోపతిలో బ్రహ్మాండంగా తగ్గుతాయి. ఏంటివి, ఐస్ క్రీము, కూల్ డ్రింక్స్, ఐస్ వాటరు, సిట్రస్ ఫ్రూట్స్ అని ఎలర్జీ, మ్యాంగో తప్ప మామిడి పండు తినండి. పిల్లలకు ఫ్రూట్స్ పెట్టొద్దు, పెద్దోళ్ళు కూడా ఫ్రూట్స్ ఎక్కువ తినొద్దు. ఎందుకంటే ఈ చాలామంది విటమిన్ సి ఎక్కువైంది కాబట్టి ఎలర్జీ, ఇమ్యూనిటీ పెరుగుతుంది కాబట్టి ఎలర్జీ తగ్గుతుంట. కాదు, పొటాషియం దాంతో ఇంకా ఎక్కువ అవుతుంది. బాగా గుర్తుపెట్టుకొని మీరు తిని చూడండి, నేను చెప్పినది నిజమో కాదో మీకే తెలుస్తుంది. కనుక ఫ్రూట్స్, స్వీట్స్, చాక్లెట్స్, కూల్ డ్రింక్స్, గోధుమలు, పాల ఉత్పత్తులు, పెరుగు పెట్టండి. ఫ్రిడ్జ్లో పెట్టిన పెరుగు కానీ మామూలుగా పెట్టిన పెరుగు కానీ పిల్లలకి వెంటనే వస్తుంది. పాలు దాపండి, పిల్లలకి వెంటనే దురద వస్తుంది. పల్లీలు తిన్నా, శనగపప్పు తిన్నా, పెసరపప్పు తిన్నా, తర్వాత ఇవన్నీ ఏం అవాయిడ్ చేయాల్సిన అవసరం లేకుండా హోమియోపతి వైద్య విధానంలో మీ యొక్క కాన్స్టిట్యూషన్, మీ యొక్క వ్యాధి నిరోధక శక్తి పెంచుతాం కాబట్టి మీకు అద్భుతమైనటువంటి రిజల్ట్స్ హోమియోపతిలో ఉంటాయి. పర్మనెంట్గా తగ్గుతుంది. బాగా గుర్తుపెట్టుకోండి. ఇది మీరు ఈరోజు ఈ ప్రోగ్రాం చూసి మీకు దీనికి శాశ్వత పరిష్కారము భగవంతుడు మీకు ఒక మెసేజ్ని ఇచ్చినాడనేది మాత్రం గుర్తుపెట్టుకోండి. ఇది మీకు న్యాయమే జరుగుతుంది. నా తపనంట ఏమిటంటే ఎందుకు ప్రజలు ఇంత అద్భుతమైనటువంటి హోమియోపతి వైద్య విధానంలో ఉన్నా కానీ కూడా తెలుసుకోలేకపోతున్నారు అనేది. కనుక ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోండి, హోమియోపతిలో ఇది అద్భుతంగా తగ్గుతాయి. తర్వాత ఇవే నెగ్లెక్ట్ చేస్తే ఈ మామూలుగా కొంతమంది అడుగుతుంటారు, సార్ ఆ మందులు వాడుతున్నప్పుడు ఇది వాడాలన్నా లేదా? వాడొచ్చు. రాను తగ్గించుకోండి. మీరు ఇన్హేలర్స్ వాడండి, యాంటీబయాటిక్స్ వాడండి, స్టీరాయిడ్స్ వాడండి, ఏదైనా వాడండి. మా మందుతో మీకు రెసిస్టెన్స్ పెరిగిన తర్వాత ఎట్లా తెలుస్తుంది సార్ రెసిస్టెన్స్ పెరిగిందా లేదా అనేది అంటే మీరు మళ్ళీ ఈస్నోఫిల్ టెస్ట్ చేయించండి, నార్మల్గా వస్తాయి. ఐజీ అనే యాంటీబాడీస్ టెస్ట్ చేయించండి, నార్మల్గా వస్తాయి. దీంతోపాటు మీ సమస్యనే తీరుతుంది. ఏ విధంగా తీరుతుంది సార్? మాది జనరల్ రెసిస్టెన్స్ పెంచుతుంది. జనరల్ రెసిస్టెన్స్ పెంచి మీ శరీరమే మీ జబ్బును నయం చేసుకున్నటువంటి స్టేజ్కి తీసుకురావడమే హోమియోపతి వైద్య విధానం యొక్క విశిష్టత. కాబట్టి మీరు బాగా గుర్తుపెట్టుకొని ఇదే విధంగా స్మోకర్స్ బ్రాంకైటిస్ చాలా డేంజరస్. ఇది స్మోక్ మేము జాలిచ్చాము సార్ అంటారు. ఏం జాలిచ్చారు? అప్పటికే సఫిషియెంట్గా డ్యామేజ్ అయిపోయి ఉంటుంది. అటువంటి వాళ్ళు ఉండి దగ్గుతే తెమ్మడ వస్తుంది. కానీ ఆస్తమా బ్రాంకైటిస్లో తెమ్మడ ఎక్కువ రాదు, దగ్గు ఎక్కువ ఉంటుంది, తర్వాత సౌండ్ ఎక్కువ ఉంటుంది, పిల్లి కూత లెక్క. వీళ్ళకు దగ్గుతో పాటు తెమ్మడ వస్తుంది. దగ్గుడం ద స్ఫుటం ఫ్లైస్ అవుట్ ఫ్రమ్ ద థ్రోట్ అంటాడు. ఒక్కసారి దగ్గితే ముద్దలుగా వస్తుంది. వాళ్ళు ఉమ్మిస్తుంటారు, ఎల్లోగా ఉంటుంది, గ్రీన్గా ఉంటుంది, ఒకసారి బ్లడ్ కూడా మిక్స్ అయ్యి వస్తుంది. అది క్రానిక్ బ్రాంకైటిస్ అంటారు, దాన్ని స్మోకర్స్ బ్రాంకైటిస్ అంటారు. ఈ స్మోకర్స్ బ్రాంకైటిస్ ఇలానే ఉండి లంగ్ కెపాసిటీ తగ్గిపోయి సిఓపిడిగా మారుతుంది. ఈ సిఓపిడిగా మారిన వాళ్ళు చాలా అవస్థ పడుతుంటారు. మామూలు అవస్థ కాదు అసలు, వర్ణనాతీతం. అది వాళ్ళు 4 అడుగులు వేసినా ఆయాసం, టాయిలెట్కి వెళ్ళిన ఆయాసం, ఇందాక మీకు చెప్పాను. అటువంటి దానికి కూడా హోమియోపతిలో అద్భుతంగా కొంతమంది చెప్తారు, సార్ మేము ఎంత అవస్థ పడ్డాం, మీ దగ్గరికి వచ్చిన తర్వాత 2-3 నెలలనే మాకు మొత్తం నయమైంది, నేను ఎంత హాయిగా ఉన్నానంటారు. అదేవిధంగా బ్రాంకెక్టియాసిస్ అనే ఒక డిసీజ్ ఉంటుంది. ఈ బ్రాంకెక్టియాసిస్ అంటే ఎప్పుడన్నా న్యూమోనియా కానీ లేకపోతే బ్రాంకైటిస్ కానీ లేకపోతే మైండ్స్లో పనిచేసే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళలో కానీ ఇటువంటివి ఎప్పుడైతే లోపలికి వెళ్తాయో డస్ట్తోని డ్యామేజ్ అయిపోయి లంగ్స్లో తేనె తెట్టె మాదిరిగా ఉంటుంది. అదంతా పస్సు. వాళ్ళు ఎప్పుడైతే వాతావరణం మారుతుందో, వాళ్ళ రెసిస్టెన్స్ తగ్గుతుందో, నిద్ర తగ్గుతుందో, ఇటువంటి ఇందాక చెప్పినటువంటి డస్ట్, హౌస్ డస్ట్, పేపర్ డస్ట్, కాటన్ డస్ట్, రోడ్ డస్ట్, ఐస్ క్రీము, కూల్ డ్రింక్స్, ఐస్ వాటర్, సిట్రస్ ఫ్రూట్స్, స్వీట్స్, ఇవన్నీ అంటే దీనిలోకి ఇంకెక్కువ అవుతుంది. అలా ఎక్కువై తర్వాత ముద్దలుగా వస్తుంటుంది, రక్తం పడుతుంది, భయపడతారు టీబీ అనుకొని. టీబీకి హోమియోపతి వైద్య విధానంలో కూడా మెడిసిన్ ఉంది, కానీ అలోపతి వైద్య విధానంలో ఉంది కాబట్టి మీరు అది తీసుకోండి. దానికి తగ్గకుండా కానీ మిగతా టీబీ వల్ల ఫైబ్రోసిస్ వచ్చింది, టీబీ వల్ల కొలాప్స్ అయింది, టీబీ వల్ల అవి ఇంకా ఎక్కువనే అవుతున్నాయంటే అప్పుడు హోమియోపతి కూడా వాడండి. ఇక్కడ చాలామంది కేసెస్ మీకు చెప్పడం సమయం తక్కువ ఉంది కాబట్టి కొన్ని కేసులు చెప్పి, అంటే ఎందుకంటే మీకు ఒక కాన్ఫిడెన్స్ క్రియేట్ చేయాలనేటువంటి ఉద్దేశంతో చెప్తున్నా. ఒక డాక్టర్ గారు ఇక్కడ పీడియాట్రిషియన్ దిల్సుగున్న నుంచి వస్తారు. పెద్ద నర్సింగ్ హోమ్ ఉంది ఆయనకు. ఆయన ఎప్పటి నుంచో ఆస్తమాతోని ఎలర్జీతోని సఫర్ అవుతూ మొత్తం విసిగెత్తిపోయి హోమియోపతి తీసుకున్నాడు, ఆయుర్వేదం తీసుకున్నాడు, అన్నీ తీసుకున్నాడు. ఎవరో ఒక్కసారి సార్ మీరు డాక్టర్ రామకృష్ణారెడ్డి చిక్కడపల్లి హోమియోపతి క్లినిక్ పోండి అని చెప్తే ఆయన వచ్చారు, చూద్దాం ట్రై చేద్దామని. నా దగ్గర మెడిసిన్ తీసుకున్న తర్వాత మళ్ళీ నేను 3 నెలలకు ఇచ్చాను మెడిసిన్. 1 వీక్ వచ్చి, డాక్టర్ గారు ఇది అద్భుతం, అసలు మంత్రమా లేకపోతే ఇంకోట, నేను ఇంతవరకు ఎంత అవస్థ పడ్డానో నేను ఇమాజిన్ చేయలేదు, అంత తీసేసినట్టు పోయింది, ఇంకా మీ మెడిసిన్ కూడా వాడలేదు నేను ఇంతవరకు. ఆయన ఎన్ని కేసులు పంపిస్తున్నారంటే, 2 భార్యాభర్తలు డాక్టర్సు, మానవతా హృదయంతో పంపిస్తారు వాళ్ళు.
మా కనుక అటువంటిది అంత తొందరగా తగ్గినట్టు ఉన్నాయి. అట్లనే మామూలుగా అనంతపురం నుంచి జగన్మోహన్ రెడ్డి గారని ఉంటారు. ఆయన వాళ్ళ అబ్బాయి ఇక్కడ ఉంటే ఆయనకు హోమియోపతి మీద నమ్మకం లేదు. అయినా కానీ రమ్మని బలవంతం చేస్తే తీసుకొస్తే ఇక్కడికి వచ్చిన తర్వాత ఇదేమిరా ఇట్లా పోయింది, ఇది అసలు నాకు ఇంతవరకు 25 ఏళ్ళ నుంచి అవస్థపడ్డాను, ఇదే తీసినేసినట్టు పోయింది, ఆయన వస్తవాచా ఏంటో నాకు అర్థం కాదు, ఇంతకుముందు నాకు హోమియోపతి మీద నమ్మకం లేదని ఆయన కట్టదగిన. ఇక్కడ డాక్టర్ ఇంద్రమోహన్ గారు ఉన్నారు. వాళ్ళ పిల్లలకు అక్కడ ఎటోపిక్ ఆస్తమా, ఎటోపిక్ ఎలర్జీ ఇట్లా యూఎస్లో ఉన్నారు. అటువంటి వాళ్ళకి ఇచ్చిన తర్వాత మన మెడిసిన్ ఇచ్చినాక 1 నెల 2 నెలల మొత్తం పీస్ఫుల్గా మొత్తం అయిపోయింది, మొత్తం నార్మల్గా ఉన్నారు. వాళ్ళ పిల్లలు ఏమంటున్నారంటే, సార్ ఇది అసలు మీ ఫోటోను పెట్టుకొని ఉంటామంటున్నారు. అంటే నా ఫోటోను కాదు, మీ తాత ఫోటోను పెట్టుకోండి, ఎందుకంటే ఆయన వచ్చి మెడిసిన్ తీసుకొచ్చి మీకు ఇచ్చారు. కనుక ఈ విధంగా అద్భుతంగా హోమియోపతి వైద్య విధానంలో ఉంది. కాబట్టి మీరు నిష్ణాతులైనటువంటి డాక్టర్స్ను సంప్రదించి తర్వాత మామూలుగా ఫెయిల్ కాదు అక్కడ వాడామంటే మాత్రం మానొద్దు, ఇది ఎప్పుడు ఫెయిల్ కాదు, అక్కడ వాడితే మళ్ళీ ప్రయత్నం చేయండి. నిష్ణాతులైన డాక్టర్, ఎక్స్పీరియన్స్డ్ డాక్టర్స్ను, క్వాలిఫైడ్ డాక్టర్స్ సెలెక్ట్ చేసుకొని మీరు హోమియోపతి వైద్య విధానంలో దీనికి పర్మనెంట్ ట్రీట్మెంట్ ఉంటుంది. కనుక నావి కూడా హైదరాబాద్లో బంజారాహిల్స్లో ఒక క్లినిక్, చిక్కడపల్లిలో ఒక క్లినిక్ ఉంటుంది. మా కుమారుడు కూడా డాక్టర్ రామ్ మనోహిత్ రెడ్డి ఎంబీబీఎస్ చదివిన తర్వాత హోమియోపతి చేసి నా దగ్గర 12-13 సంవత్సరాల నుంచి ఉన్నాడు. కాబట్టి మీరు ఏ విధంగానైనా మా సర్వీస్ ఉపయోగించుకోవచ్చు. అదేవిధంగా మీరు దగ్గరలో ఉన్నటువంటి నిష్ణాతులైనటువంటి డాక్టర్స్ను కూడా మీరు సంప్రదించి హోమియోపతి వాడాము తగ్గలేదనేటువంటి నిర్ణయానికి మాత్రం రావద్దు. ఖచ్చితంగా మీకు భగవంతుడు హోమియోపతి వైద్య విధానంతో మీకున్న ఆస్తమా, ఎలర్జీ, సైనసైటిస్, బ్రాంకైటిస్ ఏదే కానీ తగ్గుతుంది. అది ఛాలెంజింగ్, ఇది నిజం, ఇది సత్యము, దీంట్లో అబద్ధం లేదు, మభ్యపెట్టి చెప్పాల్సిన అవసరం లేదు. మీరు బాగా గుర్తుపెట్టుకొని బాగుపడాలనేటువంటి ఉద్దేశంతో చెప్తున్నా. అందరూ ఉపయోగించుకోవాలని, భగవంతుడు అందరినీ దీవించాలని. స్వస్తి.